హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సత్యం సుందరం అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇది తమిళ సినిమా, తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఈ సినిమాలో కార్తిక్, అరవింద స్వామి వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్గా యాడ్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి సి ప్రవీణ్ కుమార్ అన్నమాట. తమిళ్లో విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 మూవీ అతనే అన్నమాట ఈ సినిమా డైరెక్టరు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి అరవింద స్వామి పేరు సత్య. వాళ్ళు హీరో చిన్నగున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గొడవల వల్ల వాళ్ళు ఆస్తి పోగొట్టుకొని సొంత ఊరు వదిలిపెట్టి వైజాగ్కి వెళ్ళిపోతారు. అయితే వైజాగ్కి వెళ్ళిపోయిన 20 సంవత్సరాల తర్వాత తను వాళ్ళ చెల్లెలి పెళ్ళి ఉందని చెప్పి సొంత ఊరికి వస్తాడన్నమాట. వచ్చినాక వాళ్ళ చెల్లి పెళ్ళిలో కార్తిక్ పరిచయం అవుతాడు. అయితే కార్తిక్ తన్ని బావా అని పిలుస్తుంటాడు. కానీ కార్తిక్ ఎవరనేది తనకు గుర్తు రాదు అన్నమాట. గుర్తు రాకపోయినా తనతో క్లోజ్గా ఉంటుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, తను కోల్పోయిన ఆస్తి మొత్తం వెనక్కి వచ్చిందా లేదా, రిలేటివ్స్ని అందరూ దగ్గర అయ్యారా లేదా, వాళ్ళిద్దరం అసలు కార్తిక్ తనకేమవుతాడు అనేది హీరో కనుక్కున్నాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఈ సినిమా మొత్తం 1 నైట్లో ఉంటుంది. అంటే ఒక 10% ఏమో పగలు ఉంటుంది, తర్వాత 90% మొత్తం నైట్లో ఉంటుంది. సేమ్ 96 మూవీ చూసిలా విజయ్ సేతుపతి త్రిష సినిమా మొత్తం నైట్లోనే సంభాషణలతో ఎలా ఉంటుంది, ఈ సినిమా కూడా సేమ్ కార్తిక్ అండ్ అరవింద స్వామి మధ్య స్టోరీ మ్యాక్సిమం ఎక్కువ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది, మొత్తం నైట్లోనే ఉంటుంది. ఇది ఫ్యామిలీ డ్రామా అన్నమాట. ఫస్ట్ హాఫ్లో చెల్లెల దగ్గర ఒక సెంటిమెంట్ వస్తుంది, అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఇంటర్వెల్కి ముందు ఒక భోజనాల దగ్గర ఒక సాంగ్ ఉంటుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే సాంగ్ అని కదా, అది చూపించిన విధానం, అంటే తమిళ్లో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు, భోజనాలలో ఏమేమి పెడతారు, అవన్నీ పెళ్ళి గురించి, అంటే పెళ్ళికి ఎలాంటి రిలేటివ్స్ అలా వస్తారు, అదంతా ఒక సాంగ్లో చూపిస్తాడు. అదంతా బాగుంది. యాక్టింగ్ పర్పస్ కింద ఇద్దరు బాగా యాడ్ చేశారు. కార్తిక్, అరవింద స్వామి వీళ్ళిద్దరైతే చాలా బాగా యాడ్ చేశారు. ప్లస్ కార్తిక్ని అయితే బాగా మెచ్చుకోవాలి, ఎందుకంటే మాస్ సినిమాలు చేసే హీరో ఇలాగ ఫ్యామిలీ డ్రామా, ఒక ఫైట్ ఉండదు, ఏముండదు, ఓన్లీ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అని కొంచెం కామెడీ కూడా చేస్తాడు కార్తిక్. అక్కడక్కడ కామెడీ చేస్తాడు, అది కూడా బాగుంది. అలాగే కార్తిక్ భార్యగా సి దివ్య అనుకుంటే తను యాడ్ చేసింది, తనకు కొంచెం లిమిటెడ్ రోలే ఉంటుంది. అలాగే అరవింద స్వామికి భార్యగా ఒకళ్ళు నటించారు, వాళ్ళు ఎక్కువ ఫోన్లోనే మాట్లాడతారు అన్నమాట, తనది కూడా లిమిటెడ్ రోలే. అలాగే ఫాదర్గా నటించిన తనది కూడా లిమిటెడ్ రోలే, పర్లేదు బాగా యాడ్ చేశారు. మెయిన్ వీళ్ళిద్దరి మధ్య స్టోరీ మొత్తం నడుస్తుంది. సెకండ్ హాఫ్లో కార్తిక్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి చూపిస్తారు, అది కూడా చాలా బాగుంది. మెయిన్ ఇది చాలా ఎమోషనల్ మూవీ, ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరైతే యాక్షన్ ఫైట్లను కోరుకుంటారో వాళ్ళకైతే ఈ సినిమా నచ్చదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ సినిమా బాగా నచ్చుద్ది. చాలా బాగుంది స్టోరీ, డైరెక్షన్ కూడా చాలా బాగా చేశాడు. ప్రవీణ్ కుమార్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్లస్ ఆ విలేజ్ని కూడా చాలా బాగా చూపించాడు, నాకైతే బాగా నచ్చింది. మూవీ మొత్తం నైట్ షూట్ అయినా చాలా బాగుంది. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తాను రేటింగ్. నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. కామెడీ కూడా ఉంటుంది అక్కడక్కడ కొంచెము, అలాగే ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే క్లైమాక్స్లో ఫోన్లో మాట్లాడుకుంటే అక్కడ ఎమోషన్ సీన్ బాగా వర్కౌట్ అయింది. అలాగే సిస్టర్ దగ్గర ఒక ఎమోషన్ సీన్ వస్తుంది పెళ్ళిలో, తనకు ఇచ్చేటప్పుడు గిఫ్ట్లు అయ్యి, అక్కడ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే ఈ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి, సత్యం సుందరం. ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది, దేవరకన్నా ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.